కీర్తనాకారుడైన దావీదే దేవుణ్ణి ఎట్లా గణపరిచాడంటే, కీర్తన 9 మొదటి వచనం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించుచున్నాను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు. నీవు సింహాసనాసీనుడు అయి న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు నా వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగి నశింతురు. దావీదు దేవుణ్ణి గణపరచడంలో ఎట్లా గణపరుస్తాడంటే, నా పూర్ణ హృదయంతో నీ అద్భుత కార్యములను నేను వివరించేదను. ఏమిటి పూర్ణ హృదయంతో దేవుని కార్యాలు వివరించడంలో గల ఉద్దేశం ఏంటంటే, నా పక్షమున నీ వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చితివి. ఏమిటి మన పక్షంగా దేవుడు జరిగించిన కార్యాలంటే, ఇందాక మనం చూసినటువంటి తప్పించేదను, గణపరిచేదను, తోడయుందును, అతని శ్రమలో మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చేదను, అతనికి నా దీర్ఘాయు చేత తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను.